गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या साम्प्रदायकर्तृभ्यो वंश ऋषिभ्यो महाभ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहित प्रज्ञानघन प्रत्यगर्धो ब्रह्मैवाहमस्मि। अहं पदार्थरहितः सदाशिवसमारम्भा व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ तत्सत्। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। ॐ नमो भगवते स्वामिनिर्भयानन्दाय। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतं वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। మనం భగవద్గీత శంకర భాష్యం 2వ అధ్యాయం సాంఖ్య యోగంలో మనం ఇంతవరకు జరిగిన క్లాస్లో మనం 60వ శ్లోకం వరకు అధ్యయనం పూర్తి చేసుకున్నాము. ఈరోజు మనం 61, 62 చూద్దాం. అమ్మ సీతాదేవి గారు 61 చూద్దామమ్మా. సరే. తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః వసే యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. తాని సర్వాణి సంయమ్య
యుక్త ఆసీత మత్పరః వసే హి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. బాగుందమ్మా, బాగా చేశారు. అమ్మ ఇంకెవరైనా చేస్తారా? లలిత గారు చేస్తారమ్మా? చేస్తాను. చేయండి. తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః వసేహి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. బాగుందమ్మా. ఇది పద విభజన చూసినట్లయితే తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః వసే హి యస్య ఇంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. అంటే యుక్త అంటే యోగి, తాని సర్వాణి సకల ఇంద్రియములను సంయమ్య నిగ్రహించి, మత్పరసన్ బ్రహ్మమునకు నాయందు ఆసక్తి కలవాడగుచు, ఆసీత కూర్చుండి ఊరకుండవలెను. చూడండి, మనకి ఇక్కడే సగం విడిపోవాలి. ఇవి ఈ అర్థాలు మనకి కరెక్ట్గా పదానికి అర్థం తెలిస్తే మనకి లోపల భావం స్ఫురణకు వస్తుంది. యస్య ఎవరికి, ఇంద్రియాణి ఇంద్రియములు, వసే ఆధీనమందున్నవో, తస్య అతని యొక్క ప్రజ్ఞ బుద్ధి ప్రతిష్ఠిత మిగుల స్థిరమైనది. స్థిర బుద్ధి దాని గురించి కదా, స్థిత ప్రజ్ఞత గురించి కదా ఇవన్నీ. మనం అది మర్చిపోకూడదు. మనకి మొన్నటి వరకు జరిగిన శ్లోకాల్లో మనం ఎట్లా ఇంద్రియ నిగ్రహం, ఎట్లా అయితే తాబేలు తనకి ఆ సందర్భాన్ని బట్టి ఎట్లా అయితే ఇంద్రియాలని లోపలికి తీసుకుంటుందో, స్థిత ప్రజ్ఞుడు కూడా అట్లాగే ఆ విషయాల నుంచి, ఆ విషయ సుఖాల నుంచి అది అలాంటి వ్యవహారంలో అట్లా ఎదురు పడినప్పుడు మనస్సుని ఆ ఇంద్రియాల వెంట పరిగెత్తకుండా లోపలికి, తాబేలు ఎట్లయితే డిప్పలోకి తీసుకుంటుందో అట్లా లోపలికి తీసుకోవాలి అనేది మనం పదే పదే మనం మొన్నటి 2 శ్లోకాల్లో కూడా మనకి అదే చెప్పారు. ఎట్లా అయితే ఆ బ్రహ్మానంద సుఖంలోని ఆ చిన్న చిన్న ఆ అంశాలే ఈ విషయ సుఖాలు అని తెలుసుకుని ఆ మనసు బ్రహ్మభావనలోనే లీనమై ఉన్నప్పుడు ఇంకా ఆ మిగిలినవన్నీ కూడా అతడికి అసలు ఆసక్తిని కలిగించవు. మిగిలినవన్నీ కూడా అతన్ని ఏ రకంగా కూడా ప్రలోభ పెట్టవు, విషయాల పట్ల ప్రభావితం కాడు. కానీ చాలామంది ఉపవాసాలు చేసి అట్లా ఆహారాన్ని వదిలేసేసి అట్లా ఇంద్రియ నిగ్రహం సాధించాలి అని అనుకుంటారు. అక్కడ దానివలన లోపల నుంచి అంతర్గతంగా బలంగా ఉన్న ఆసక్తి ఏదైతే ఉందో అది ఎప్పుడు కూడా అది తొలగిపోదు. ఉపవాసాల వలన అట్లా దానిని, ఇంద్రియాలని అట్లా మనం అదుపులో పెట్టుకోలేము. అది తాత్కాలికం మాత్రమే. ఇట్లా మనకి 60వ శ్లోకం వరకు కూడా చెప్పారు. ఇంకా ఈ మిగిలిన శ్లోకాలన్నీ 72 వరకు కూడా మనకి మహాత్మా గాంధీ కూడా వాటిని రోజు పారాయణ చేసేవారంట అని కూడా మనం ఇవి కాబట్టి సాధకుడికి సాధన అంతా వీటిల్లో చెప్పారు. స్థితప్రజ్ఞుడి లక్షణాలు, స్థితప్రజ్ఞుడు ఎలా ఉంటే ఆ స్థితప్రజ్ఞుడిని మనం గుర్తిస్తాము అంటే మనం కూడా అలా ఉండాలి అని కదా అని చెప్పారు. ఇప్పుడు భగవత్పాదుల యొక్క భాష్యం ఈ 61వ శ్లోకానికి చూసినట్టయితే ఇది ప్రతిదీ కూడా మనం గమనిస్తున్నాము, పై శ్లోకంతో కలిపి ఇస్తున్నారు. అనగా ఆ ఇంద్రియములన్నింటినీ చక్కగా వశమునందుంచుకొని సమాహిత చిత్తుడై, అనగా చిత్తమును కూడా నిశ్చలముగా చేసుకొని, నాయందు అనగా పరమాత్మయందు చిత్తము కలవాడవై కూర్చుండవలయను. అంటే స్థిరంగా కూర్చుండవలయను అంటే ఇక్కడ కదలికలు లేకుండా స్థిరంగా ఉండాలి, స్థిర బుద్ధితో ఉండాలి అని అర్థము. కూర్చోవటం అంటే అనగా సర్వాత్ముడనైన నాయందే మనస్సు కలవాడవై, అంటే మనస్సు సంలగ్నం చేసి నాకంటే వేరుగా లేనను భావముతో కూర్చొని ఉండవలేను. అర్థమైపోయింది కదా మనకి ఇక్కడ. ప్రత్యేక పరమాత్మలు అభిన్నులు అనే నిర్ణయంతో స్థిరంగా, స్థిర బుద్ధితో ఉండాలి, ఏ కదలికలు లేకుండా. ఆ పరమాత్మ యొక్క అంశయే ఈ ప్రత్యేగాత్మ అని అట్లా స్థిరంగా ఉండాలి అని చెప్తూ, అట్లేలయన ఆ విధముగా కూర్చుని ఉన్నవాని ఇంద్రియములు
అభ్యాస బలముతో అతని వశమునందు ఉండి పరబ్రహ్మ భావముతో నిండి ఉండును. అంటే తాను ఆ పరమాత్మ యొక్క అంశే, తాను పరమాత్మలో అంశీభూతుణ్ణి అని ఇంకా స్థిరంగా ఉంటాడు, స్థిరచిత్తంతో ఉంటాడు. ఇంత చెప్పిన తరువాత పతనాభిముఖుడైన పురుషుడికి కలుగు సమస్తమైన అనర్థముల యొక్క కారణాన్ని కూడా తర్వాత శ్లోకంలో చెప్తున్నారు. అంటే ఇంకా తర్వాత శ్లోకంలో కూడా ఇంకా వివరించబోతున్నారు. ఇంకా ఇంత చెప్పినా కూడా, ఇంత వివరంగా చెప్పినా కూడా మళ్ళీ మళ్ళీ ఆ ఇంద్రియ సుఖాల పట్ల ఆకర్షణ లేదంటే ఆ ప్రలోభానికి గురవటం అనేది అది చాలా అది చాలా హీనమైనదిగా చెప్తున్నారు ఇక్కడ. చెప్తూ ఇక్కడ ఈ బలవత్తరమైన ఇంద్రియాలన్నింటినీ కూడా చక్కగా వశపరుచుకుని, మనకందరికీ తెలుసు కదా అది ఆ ఆసక్తి ఎంత పని చేయిస్తుంది అనేది, ఒక చిన్న ఆసక్తి చక్కగా వశపరుచుకుని ఈ సాధకుడు మనసు స్థిరత్వాన్ని అంటే సమాధి నిష్టని సాధించిన వాడై నాయందే అంటే ఇక్కడ ఆత్మ స్వరూపమునందే, తన స్వరూప నిష్ట ఎందే అది తప్ప వేరే ఆసక్తి లేకుండా అక్కడ మాత్రమే ఆసక్తి కలిగి ఉండాలి, అంటే అంతర్ముఖమై ఉండాలి. ఎవరి ఇంద్రియాలు స్వాధీనమై ఉంటాయో అతడి జ్ఞానమే సుస్థిరంగా ఉంటుంది, అతని జ్ఞానమే సుస్థిరమైనది అని చెప్తున్నారు ఇక్కడ ఈ శ్లోకంలో. ఇంకా సర్వాణి అన్నారు. మనకి ప్రతిదీ కూడా ఒక విశేషంగా ఒక విశేషణాన్ని అక్కడ పెట్టి మనకి దాంట్లో అంత అర్థాన్ని అక్కడ భావగర్భితంగా అక్కడ చెప్తున్నారు, ప్రతీకాత్మకంగా చెప్తున్నారు కదా. సర్వాణి అన్నారు అంటే ఏ ఒక్క ఇంద్రియము నిగ్రహింపబడకుండా మిగిలి ఉన్నా అది ప్రమాదము. మనకి స్వామి కూడా ఎప్పుడూ చెప్తూ ఉంటారు, 3 గుణాలలో ఏ ఒక్కటి మిగిలి ఉన్నప్పటికీ కూడా దాని అన్నదమ్ములను ఎప్పుడూ వదిలిపెట్టదు, ఆ రెండింటిని కూడా తెచ్చేసుకుంటుంది. కాబట్టి అక్కడ గుణరహితం అయిపోవాలి అని చెప్తారు. అట్లాగే ఇక్కడ ఒక కుండ ఉంది, దానికి చిన్న బేట వచ్చినా కానీ ఈ లోపల ఒక్క చుక్క కూడా నీళ్లు మిగలకుండా అన్నీ కారిపోతాయి కదా. చిన్న బేట, పెద్ద కుండ చిన్న బేట వచ్చినా కానీ లోపల నీళ్ళన్నీ పోతాయి. అట్లాగే ఇదే మళ్ళీ మనకి 67వ శ్లోకంలో కూడా ఇలాగే చెప్తారు. ఏంటంటే చిన్న కిటికీ తెరిచినా కూడా ఇంట్లో లోపల ఎక్కడో పెట్టిన దీపము చిన్న కిటికీ తెరిచినప్పటికీ కూడా అది ఉండదు, నిలబడి ఉండదు, నిలిచి ఉండదు అని చెప్తూ ఇక్కడ ఈ శ్లోకంలో మనకి 2 సాధనలు చెప్తున్నారు. ఇంద్రియాలన్నిటినీ విషయాలపైకి పోనీయకుండా నిగ్రహించడం ఒకటి, మళ్ళీ రెండోది మనస్సుని భగవంతుని యందు సంలగ్నం చేయటం ఒకటి అని 2 చెప్పారు ఇక్కడ. అంటే ఎట్లా అది విషయాల మీద యదృశ్యం తన్నస్యం అనేది శాస్త్రవాక్యం. అది అవగాహన చేసుకుని ఈ జగత్ విషయాలు లేదా ప్రాపంచిక విషయాలు, ఆ లౌకిక విషయాసక్తిని విడిచి మనం చూస్తూ ఉంటాం చుట్టూ, మరి ఎన్నో సందర్భాల్లో మరి ఎన్నో ఆసక్తులు చుట్టూ గమనిస్తూ ఉంటాం. అక్కడ చూసినప్పుడైనా కూడా మన మార్గం ఏంటి, మన లక్ష్యం ఏంటి, మన గమ్యము అది తప్ప మిగిలినవన్నీ కూడా చాలా అల్పమైన విషయాలుగా అక్కడ పూర్తి అవగాహనతో వాటిని ఆ లౌకిక విషయాసక్తి విడిచి అక్కడ యదృశ్యం తన్నస్యం అని దృక్స్వరూపం అందే ఆ నిష్ట. దృక్స్వరూపం అంటే ఏంటి, తన స్వరూపము, ఆత్మ స్వరూపము. అక్కడ ఆ జ్ఞానంతో అక్కడ ఆ దృక్స్వరూపం అందే నిష్ట కలిగి ఉండాలి అని చెప్తున్నారు ఇక్కడ. అంటే ఇంద్రియాలన్నిటినీ విషయాల మీద పోకుండా నిగ్రహించడం అంటే అంతే కదా. అంటే ఏంటి, ఒక్క ముక్కలో చెప్పుకోవాలంటే విషయ విరక్తి ఉండాలి, ఆత్మచింతనం ఉండాలి. ఇక్కడ మనకి ఈ శ్లోకంలో చెప్పేది విషయ విరక్తి ఉండాలి, ఆత్మచింతన ఉండాలి, 2 అంటున్నారు. విషయ విరక్తి అంటే ఏంటి, బహిర్ముఖమైనటువంటి ఇంద్రియాలని అంతర్ముఖం, ఆత్మచింతన అంటే అంతర్ముఖం చేసుకోవాలి అంతే కదా. ఇంకా అప్పుడు వాసనాక్షయము, తత్వజ్ఞానము, ఈ 2 ప్రధానం ఇక్కడ ఈ శ్లోకం ప్రకారం. సాధకుడికి ఇవి 2 అత్యంత ప్రధానం అని తెలుస్తున్నాయి. అంటే ఆత్మధ్యానం ఒక్కటి సరిపోతుంది కదా అని అంటే అది ఇప్పుడు ఇంద్రియాలు అదుపులో లేకపోతే అక్కడ మనం ధ్యానానికి కూర్చున్నా కూడా మనకి ఏం జరుగుతుందో మనకి అందరికీ తెలిసిందే. అది కూర్చోగానే ఎక్కడెక్కడో విషయాలు ఎప్పటివో తెచ్చి పెడతా ఉంటుంది. కాబట్టి అది దానికి కారణం ఏంటి అంటే అక్కడ
ఇంద్రియాలు అదుపులో లేకపోవటం వల్ల ఆ చిత్తం ఎప్పుడు కూడా బహిర్ముఖంగా బాహ్యంగానే ఉంటుంది, బహిర్ముఖమై ఉంటుంది. కాబట్టి ఆ విషయాలని నుంచి ఇంద్రియాలని నిరోధించడం అనేది తప్పనిసరి అనేది మనము ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, అర్థం చేసుకోవాలి. అట్లాగే యుక్త అన్నారు అంటే ఈ దృక్స్వరూపమైన ఆత్మతో కూడి ఉన్నవాడు, ఆ కూడినవాడు, ఆ సమాధినిష్ఠుడు, అతడు యుక్త అంటే దృక్స్వరూపమైనటువంటి స్వరూపంతో, ఆ ఆత్మతో లేదా ఆత్మజ్ఞానముతో ఆ సమాధినిష్ఠుడైన వాడు మత్పరహ అంటే పరమాత్మయందు అంటే సగుణ సాకారంగా ద్వైత భావనతో మొదలైనటువంటి భక్తి ఏదైతే ఉందో అది ఆ భక్తి పరాకాష్ఠకు చేరి అది అనన్య భక్తిగా శరణాగతితో అక్కడ మనసుని సంలగ్నం అని చెప్పుకున్నాం కదా ఇందాక. మనసుని లగ్నం చేసినప్పుడు ఏమవుతుంది అంటే క్రమంగా ఆ పరమాత్మ యొక్క అంశయే తన స్వరూపము. ఈ ప్రత్యేక పరమాత్మలు అభిన్నులు, ఆ పరమాత్మలో అంశీభూతమే తాను అనేటువంటి అంటే తన హృదయమునందే ఆ స్థితుడే ఉన్నాడు పరమాత్మ అనే ఆ అద్వైత భావన. అంటే తనకంటే అన్యంగా సగుణ సాకారంగా ప్రారంభమైన భక్తి అది ఒక విగ్రహాన్ని పెట్టి పూజ చేసేది, చివరికి వచ్చేసరికి అది అనన్య భక్తికి చేరుకునేసరికి ఆ భక్తి యొక్క పరాకాష్ఠ ఏంటి అంటే మనం ఎల్ఎన్ రాజు గారు దాంట్లో కూడా పారాయణ అంటే చివరికి ఆ నామం యొక్క భావం, ఆ గమ్యం ఏదైనా ఉందో అది తానైపోవాలి అని మనం చెప్పుకున్నాం. అంటే తనకే చేసుకుంటున్నట్టు ఆ అర్చన, ఆ ఆరాధన, అభిషేకం ఏదైతే ఉందో అది తనకే చేసుకున్నట్టుగా అంతటి అనన్య భక్తిని, అంటే పరమాత్మ నాలోనే ఉన్నాడు, నాలోనే ఉన్న పరమాత్మకే జరుగుతోంది ఈ అర్చన అనేటువంటి ఆ అద్వైత భావాన్ని అందుకుంటాడు అనేది కూడా మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అంటే సగుణ సాకారం నుంచి నిర్గుణ నిరాకారానికి ఎదుగుతాడు అనేది ఇక్కడ మనం అర్థం అంటున్నారు. ఇంకా ఈ శ్లోకం ప్రారంభంలోనే ఇంద్రియాలు నిగ్రహించాలి, మనసు ఆత్మయందు లగ్నం చేయాలి అనే సాధన చెప్పి మళ్ళీ రెండో లైన్లో ఏం చెప్తున్నారు, అట్టివారికే ఆత్మజ్ఞానము, ఆత్మానుభూతి స్థిరంగా ఉంటుంది అనేది కూడా చెప్పారు. అంటే ఆ సాధనల వల్ల ఈ ప్రయోజనం కలుగుతుంది అని కూడా చెప్తున్నారు. కాబట్టి మరి సాధకులు అయిన వాళ్ళు అట్లాగే మనం ఈ జ్ఞానపరంగా అధ్యయనం చేసుకునేటప్పుడు మరి ఇలాంటివి చిన్న చిన్న టెక్నిక్ లేదా ఉపాయం ఏదైతే ఉందో దానిని ఆ యుక్తియుక్తంగా ఉండాలి విచారణ. ఈ అధ్యయనం కదా మనం చేసేది. కాబట్టి అక్కడ ఇంద్రియ సంయమనం, ఆ సాధన వల్ల కలిగే ప్రయోజనం చెప్పారు. కాబట్టి అంటే ఇంద్రియ సంయమనం అనేది భగవంతుణ్ణి ఆశ్రయించి ఆయనకు శరణాగతి చేయమని మనకి అర్థం చేసుకోవాలి. ఈ ప్రధానంగా ఇక్కడ ఇంద్రియ సంయమనం, ఇంద్రియ సంయమనము అట్లాగే ఆ భగవంతుని ప్రతి దాంట్లో కూడా ఆ పరమాత్మనే పెట్టుకుని అక్కడ పరమాత్మని ఆశ్రయించి అనన్య భక్తితో ఆ శరణాగతితో అక్కడ ఆయననే ఆశ్రయించి ఈ ఇంద్రియ సంయమనాన్ని కూడా పొందమని చెప్తున్నారు. అంటే చివరికి ఏం కంక్లూడ్ చేశారు అంటే అర్జున, ఎవరైతే ఈ ఇంద్రియాల బలాన్ని పూర్తిగా తుంచివేస్తారో వారికి మాత్రమే ఈ బుద్ధి నిశ్చలత సాధించగలుగుతారు, బుద్ధి నిశ్చలత్వాన్ని పొందుతుంది. అట్లాగే ఈ విషయ సుఖాలు, ఈ అనుభవాలు, ఆ విషయ సుఖాపేక్ష ఏదైతే ఉందో అవి ఎవరి అంతఃకరణాన్ని లోబర్చుకోలేవో, ఎవరిని పూర్తిగా తన వైపుకి తిప్పుకోలేవు, ఎవరిని లోబర్చుకోలేవో, వాటిని ప్రలోభ పెట్టలేవో అతడు నిరంతరము అంతర్ముఖంలోనే ఉంటాడు. అంటే ఎప్పుడు కూడా నిరంతరము వివేకశీలి అయి ఉంటాడు, వివేకంతో ఉంటాడు అనేది మనం అర్థం చేసుకోవాలి. అది 62 చూద్దామమ్మా. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషుపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషుపజాయతే
సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే. అమ్మా ఇంకెవరైనా చేస్తారమ్మా? లేకపోతే లలిత గారు చేస్తారు. చేయండి అమ్మా రమాదేవి గారు. చేయండి అమ్మా లలిత గారు, చేయండి. సరే. యాయతో విషయాన్ పుంసః సంగస్తేషు ప్రజాయతే సంఘాత్ సంజాయతే కామః కామాత్ క్రోధో విజాయతే. మంచి శ్లోకం అమ్మ ఇది. సాధకుడికి చాలా ప్రధానమైన శ్లోకం ఇది. పద విభజన చూసినట్లయితే ధ్యాయతః విషయాన్ పుంసః సంగః తేషు ఉపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధః అభిజాయతే. అంటే విషయాన్ అంటే విషయములను. విషయములు అనగానే ఎప్పుడు మనకి ఆ శబ్దస్పర్శ రూపరసగంధాలు అనేది వరుసగా గుర్తు వచ్చేసేయాలి. ఈ ధ్యాయతః చింతించుతున్న పుంసః పురుషునకు తేషు ఆ విషయములందు సంగః ఆసక్తి ఉపజాయతే పుట్టుచున్నది. సంగాత్ అంటే విషయాసక్తి వలన అంటే విషయ సంగత్వం అని అర్థం చేసుకోవచ్చు. కామః అంటే కోరిక. సంజాయతే చూసారా వరుసగా చూడండి, విషయాసక్తి కోరిక సంజాయతే పుట్టుచున్నది. కామాత్ ఆ కోరిక వలన క్రోధము చూసారా క్రోధ కోపము. లభిజాయతే అంటే పుట్టుచున్నది. ఇందాకేం చెప్పారు? ఇంద్రియాలన్నిటినీ వశం చేసుకుని సమాహిత చిత్తుడై నన్నే పొందాలన్న ఆ తీవ్ర కాంక్ష ఎవరికైతే ఉందో వారు మత్పరుడు. అంటే అందరి యొక్క అంతరాత్మ స్వరూపమైన ఆ వాసుదేవుడిని నేనే, అతనికంటే నేను వేరు కాదు అని అనన్య భావం కలవాడు. ఆ విధంగా కూర్చున్నటువంటి ఆ స్థిత ప్రజ్ఞుడు ఎవరైతే ఉన్నాడో అతడికి ఈ అభ్యాస బలం చేత ఇంద్రియాలన్నీ కూడా వశమై ఉంటాయి. ఇంద్రియాలు వశంలో ఉన్నవాడి యొక్క ప్రజ్ఞ స్థిరంగా ఉంటుంది. ఇది ఇందాక మనం కిందటి 61వ శ్లోకంలో చెప్పింది. ఇక్కడ ఏం చెప్తున్నారు భగవత్పాదులు అంటే ఎల్లప్పుడూ విషయాలను గురించి మాత్రమే మరియు వాటి నానావిధ భేదములను గురించి అనేక పర్యాయములుగా ఆలోచించే పురుషునికి ఆయా విషయముల యందు ఆసక్తి పెరుగును. చూసారా ఇప్పుడు మనం మామూలుగా ఏం చెప్పుకుంటాం? శ్రవణ మనన నిధిధ్యాసలు. పదే పదే మననం చేస్తే ఏమవుతుంది? అది నిధిధ్యాసకు వెళ్తుంది అని చెప్పుకుంటాం. ఏది ఇక్కడ మనం జ్ఞానపరంగా. మరి ఇక్కడ ఈ విషయాలు కూడా పదే పదే మననం చేయొద్దు, అంతే కదా. మరి అనేక పర్యాయములుగా ఆలోచించే పురుషుడికి ఆయా విషయములందు ఆసక్తి అది ఇటు వదిలాల్సింది పోయి ఇటు పెరుగుతోంది. కాబట్టి ఆ ఆసక్తి చేత వాటిని పొందాలి అనే ఆసక్తి చూడండి, వాటిని పొందవలెననే కామంతో కోరికతో తృష్ణ అంటే బలమైన కాంక్ష, ఏమైనా సరే పొందాలి అనేది. ఆ కోరిక ఏ కారణం వల్లనైనా తీరనప్పుడు దానివల్ల ఏమవుతుంది? వెంటనే క్రోధము కలుగుతుంది. అనగా తృష్ణయే క్రోధముగా మారును. అంటే ఇలాంటివి చెప్పినప్పుడు అవి జాగ్రత్తగా మనం పట్టుకునే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే సాధనాపరంగా అవి చాలా సాధకుడికి అవసరమైనవి, అత్యంత ప్రధానమైనవి ఇక్కడ చెప్తూ ఉంటారు కాబట్టి మహానుభావులు. కాబట్టి ఇక్కడి నుంచి కూడా పరమాత్మ ఇప్పుడు మనకి సాధన అంతా కూడా మనసుని దాటేంత వరకే అమ్మ. తర్వాత మనసుని దాటిన తర్వాత ఇంకా అక్కడి నుంచి అంతా గురు మార్గంలో గురుపథంలో గురుగారే చేయబట్టుకుని మనసును దాటే వరకు మీరు ఏ పుస్తకం చూసినప్పటికీ కూడా సాధనలన్నీ కూడా మనసు దాటే వరకే ఉంటాయి అమ్మ. ఎన్నెన్ని గ్రంథాల్లో ఎన్నెన్ని పేజీలో అంతా కలిపి లేని మనసు గురించి కదా ఎంతంత చెప్తారు. మరి లేని దాన్ని గురించి అక్కడ ఎప్పుడూ లేనిది అని అంటే అక్కడ ఆ వివేకాన్ని పెట్టి చూసినప్పుడు అది అనిత్యమైన దాని గురించి మరి ఎన్నో గ్రంథాలు చెప్తారు, ఎన్నో పేజీలు ఉంటాయి. మరి ఎప్పుడు నువ్వు అదే అయి ఉన్న దాన్ని గురించి మరి చెప్పడానికి ఏమి ఉండదు కదా, అయి ఉన్నది కదా. ఇక్కడ పరమాత్మ ఇక్కడి నుంచి మనసు యొక్క పనితీరు మీద ఆ సంపూర్ణమైన అవగాహన మనకి కలిగించబోతున్నారు. కాబట్టి అంటే సంపూర్ణమైన అవగాహన ఉన్నప్పుడు కదా మనం దానిని వదలటం జరుగుతుంది.
ఈ విషయాసక్తి అనేది ఎంత ప్రమాదమో చెప్తున్నారు పరమాత్మ ఇక్కడ. అంటే చిన్నదిగా మొదలై చూశారు ఇప్పుడు మీరు భగవత్పాదుల యొక్క భాష్యంలో కూడా, చిన్నదిగా మొదలై అది ఇంతింతై ఒటుడింతై అన్నట్లుగా శాఖోపశాఖలుగా మరి వృక్షంలాగా విస్తరిస్తుంది, అట్లా పెరుగుతుంది. మరి ఇంగ్లీష్లో ఒక సామెత ఉంటుంది, నాకు కూర్చోవటానికి మాత్రం చోటిస్తే చాలు, పడుకోవటానికి నేనే చేసుకోగలను, గివ్ మీ ప్లేస్ టు సిట్, ఐ కెన్ మేక్ ఇట్ లై డౌన్ అనే సామెత ఉంటుంది ఇంగ్లీష్లో. అట్లా మనసులో చిన్న కోరిక అంటే ఆసక్తి చెప్పారు కదా, అదే కామము. దాంతో మిగిలినవన్నీ మొత్తం అన్నదమ్ములన్నీ వచ్చేస్తారనమాట, అందరూ మిగిలిన అరిషడ్ వర్గాలన్నీ కూడా వచ్చి చేరిపోతున్నాయి. కాబట్టి అక్కడ మొక్కై వంగనది మానై వంగుతుందా అని అంటూ ఉంటారు పెద్దవాళ్ళు కదా. కాబట్టి ఆ మొలకెత్తగానే దాన్ని తుంచేయాలి అని చెప్తున్నారు ఇక్కడ పరమాత్మ. కాబట్టి సాధకుడికి శత్రువులు ఎవరయ్యా అంటే ఆ శత్రువులు అయిన వాళ్ళందరూ కూడా వాళ్ళు ఎలా ప్రవేశిస్తారు, ఎలా బలపడతారు, జీవుణ్ణి ఎలా పడేస్తారు, ఇవన్నీ చెప్తున్నారు పరమాత్మ ఈ శ్లోకంలో. ఆసక్తి, కామము, వెంటనే క్రోధము, ఇవి రెండు కూడా కలిసే ఉంటాయి. ఇవే అవిద్య కామ కర్మలు. ఆసక్తి అంటే ఏంటది, అక్కడ కావాలనే అజ్ఞానమే కదా అది. వెంటనే కామము, క్రోధము, ఇవి ఒకదాని వెంట అన్ని మూడు కలిసే ఉన్నాయి అని అర్థం చేసుకోవాలి. ఇంకా ఇక్కడ ధ్యాయతో విషయాన్ అంటే ధ్యానం అనేది ఏంటి, అందరికీ అలవాటైందే కదా, మనం కొత్త విషయం ఏమీ కాదు. అంటే ఇక్కడ దృశ్య విషయాన్ని ధ్యానిస్తున్నారు, అది దైవ ధ్యానంగా స్వరూప ధ్యానంగా మార్చుకోవాలి. అది కొత్తగా చేయాల్సింది ఏమీ లేదు. మనం ఎప్పుడూ చెప్పుకుంటాం, అది మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం అనేది ఇన్ని లేవు. అసలు ఉన్నది ఆత్మస్వరూపం ఒక్కటే. అది బహిర్ముఖం అయితే ఇవన్నీ వచ్చి చేరుతున్నాయి, అదే అంతర్ముఖం అయితే ఉన్నది ఆత్మస్వరూపం మాత్రమే అని మనం ఎప్పుడూ చెప్పుకుంటున్నాం కదా. ఇక్కడ కొత్తగా ధ్యానం చేయాల్సింది ఏం లేదు. ఒకటి తర్వాత ఒకటిగా వచ్చే ఆ కోరికలు, అది ఇంకా అది నిజానికి అది సమస్యల చైన్ లాగా అనుకోవాలి. ఒకటి వచ్చిందంటే దానికి అనుబంధంగా ఇంకొకటి వాటి వల్ల అనేక రకమైనటువంటి సమస్యలు. అట్లాగే ముందు నుంచి మనకు చెప్తున్నారు ఎన్ని సంపదలు, భోగాలు లేదా విలాసవంతమైన జీవితం. మరి మనం సోబరి మహర్షి గురించి కూడా మనం ముందటి శ్లోకాల్లో చెప్పుకున్నాం కింద కదా. ఆ విలాసవంతం నా జీవితాన్ని చూసి నేను ఎక్కడ ఉండవలసిన వాడిని ఎక్కడ ఉన్నాను, మీరందరూ కూడా చక్కగా నేర్చుకోండి అని కూడా ఆయన మనకి చివరిలో ఒక సందేశాన్ని మనం చెప్పుకున్నాం. ఆ విలాసవంతమైన జీవితం గడుపుతున్నప్పటికీ కూడా ఎప్పుడూ కూడా జీవుణ్ణి ఒక అసంతృప్తి ఇంకా ఏదో మిగిలే ఉంటుంది, ఒక అసంతృప్తి మిగిలే ఉంటుంది. ఎందుకు అలా అంటే మనసు ధర్మం అది అనేది అక్కడ గుర్తించి, ఓహో ఇది ఇంకా మిగిలి ఉందా, ఇది మనసు, ఇది ఇక్కడ మనసు బాగా బలంగా పనిచేస్తుంది, ఇది ఇంకా మిగిలి ఉంది అని మీరు గుర్తించారు అని అంటే ఇంకా అక్కడ ఆ దొంగతనం జరగదు. ఎందుకంటే చూస్తూ ఉంటే దొంగ ఎప్పుడు దొంగతనం చేయడు కదా. అట్లా అది గుర్తించగలగాలి. గుర్తించాలి అంటే అక్కడ పూర్తిగా ఎరుకతో ఉండాలి అని మనం మరి స్వామి ప్రతిరోజు అదే కదా చెప్తారు. గుర్తించాలి అని అంటే అక్కడ ఆ అవేర్నెస్ ఉండాలి. ఎప్పుడూ సాక్షిగా ఉన్నవాడికి మాత్రమే అది సాధ్యమవుతుంది. కాబట్టి అక్కడ దుఃఖానికి బంధానికి కూడా కారణం కోరికలే అనేది గుర్తించాలి. పెద్ద స్వామి కూడా ఎప్పుడు చెప్పేవారు, స్వామి ఇట్లా అనుకున్నాను అని అంటే గుర్తించావుగా వదిలేస్తుందిలే అనేవారు. అట్లా గుర్తించటం రావాలి. గుర్తించాలి అంటే మీరు సాక్షిగా ఉంటేనే కదా గుర్తిస్తారు. కాబట్టి బుద్ధికి వివేకము, మంచి చెడు తెలుసుకోగల శక్తి, అట్లాగే సంకల్ప శక్తి అన్నీ ఉంటాయి. అట్లాగే బుద్ధి పనిచేసింది అనుకోండి, ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించుకోవాలి. బుద్ధి పనిచేస్తే అక్కడ ఇంద్రియాలు, మనస్సు, ఈ ప్రాణము అంటే ఈ శరీరము ఇవన్నీ కూడా బుద్ధి అధీనంలో ఉంటాయి. ఎప్పుడు బుద్ధి పనిచేసినప్పుడు అంటే సాక్షిగా ఉన్నప్పుడు అని కూడా చెప్పుకోవచ్చు. అట్లా కాకుండా ఈ బాహ్య ప్రపంచ విషయాసక్తి, ఆ విషయాలపై ఆకర్షణను అనుసరించి మనసు ఇంద్రియాల వెంట పగ్గాలు లేకుండా ఎక్కడైతే పరుగులు పెడుతుందో పనిచేసినప్పుడు అక్కడ బుద్ధి వెనక్కి తగ్గిపోతుంది. కాబట్టి ఈ మనసు ఇంద్రియాలే పనిచేస్తాయి, బుద్ధి వెనక్కి ఉండిపోతుంది. ఇంకా ఎందుకంటే అవి అంత బలంగా పనిచేస్తున్నప్పుడు ఇంకా బుద్ధి పైకి రాలేదనమాట. వాటిని అధిగమించి చేయటం, వాటి నుంచి బలంగా ఉంటాయి అనేది మనం
ఇక్కడ నేర్చుకోవాలి, తెలుసుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. అదే బుద్ధి గనక పనిచేస్తే మనసు దాంట్లో లీనమైపోతుంది, మనసు దాంట్లో సంలగ్నమై ఉంటుంది అని చెప్పారు కదా. అప్పుడు మనసేమో బహిర్ముఖంగా ఉంది అంటే ప్రజ్ఞ కూడా మనసుగా ఇంద్రియాల ద్వారానే, ఇంద్రియాలు అనే ఆ ద్వారాలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా బహిర్ముఖమై ఉంటుంది. మనసు బహిర్ముఖం, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ప్రజ్ఞ బుద్ధిగా పనిచేసింది అనుకోండి. ప్రజ్ఞ బుద్ధిగా పనిచేస్తే ఈ దేహేంద్రియ మనసులు అట్లాగే ప్రాణము అన్నీ కూడా దాంట్లో ఏకత్వ స్థితిలో కలిసి లోపల దాంట్లో ఇమిడిపోయి లయమైపోయి ఉంటాయి అనేది అర్థం చేసుకోవాలి. ఇంకొకటి బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ చిన్న శ్లోకంలో బహిర్ముఖం అంతా దుఃఖము, ఏకత్వం లేదా అసుఖం ఏదైతే ఉందో ఆ సమత్వ భావన, ఇవన్నీ కూడా ఆ సుఖాన్ని, అశాశ్వతమైన సుఖాన్ని కలిగిస్తాయి, మనని అక్కడ నిలబెడతాయి, మనదైన స్వరూప నిష్టలో నిలబెడతాయి అనేది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. అంటే ఎప్పుడు ప్రజ్ఞాస్థితిలో ఉండి ఏ వ్యవహారమైనా కూడా అక్కడ ప్రజ్ఞాస్థితిలో సాక్షిగా ఉండి చేయగలిగినప్పుడు ఈ విషయాసక్తులు వెంట పరుగులు పెట్టే మనసు యొక్క పరుగులు ఆగిపోతాయి అని చెప్తున్నారు ఇక్కడ. అమ్మా 63 కూడా చూద్దామమ్మా కొంచెం. క్రోధాద్భవతి సమ్మోహః, సమ్మోహాత్ స్మృతి విభ్రమః, స్మృతిభ్రంశాత్ బుద్ధినాశః, బుద్ధినాశాత్ ప్రణశ్యతి. క్రోధాద్భవతి సమ్మోహః, సమ్మోహాత్ స్మృతి విభ్రమః, స్మృతిభ్రంశాత్ బుద్ధినాశః, బుద్ధినాశాత్ ప్రణశ్యతి. అమ్మా ఎవరైనా చేస్తారమ్మా? లలిత గారు కానీ చేయండి అమ్మా. రేవతి గారా? క్రోధాద్భవతి సమ్మోహః, సమ్మోహాత్ స్మృతి విభ్రమః, స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో, బుద్ధినాశాత్ ప్రణశ్యతి. హరి ఓం. ఇది పద విభజన చూసినట్టయితే క్రోధాత్ భవతి సమ్మోహః, సమ్మోహాత్ స్మృతి విభ్రమః, స్మృతి భ్రంశాత్ బుద్ధినాశః, బుద్ధినాశాత్ ప్రణశ్యతి. అంటే ఇది క్రోధాత్ అంటే క్రోధము వలన, సమ్మోహః అంటే అవివేకము భవతి కలుగును, సమ్మోహాత్ అంటే ఆ అవివేకము వలన ఈ స్మృతి విభ్రమ అంటే ఆ విభ్రాంతి, తలపునందు విభ్రాంతి భవతి కలుగును. స్మృతి భ్రంశాత్ అంటే బ్రహ్మమును తలంచునట్టి ఆ స్మృతి ఏదైతే ఉందో ఆ జ్ఞాపకం నశించడం వలన బుద్ధినాశః, బుద్ధే నశిస్తుంది, బుద్ధి నాశనము భవతి అంటే అగుచున్నది. బుద్ధినాశాత్ బుద్ధి నశించడం వలన ప్రణశ్యతి మిక్కిలి చెడిపోతున్నాడు. ఇంకా 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 ప్రణా అంటే ఇప్పుడు ప్రకృష్టంగా చెడిపోతున్నాడు. ప్రాణ్ ఎప్పుడైతే వచ్చిందో అది. ఇక్కడ భగవత్పాదులు ఏమంటున్నారు అంటే వరుసగా ఎట్లా కింద వరకు పైన ఒక మెట్ల మీద ఒక బాలు కనుక పెడితే అది చివరి మెట్టు వరకు ఎట్లా వెంటనే కన్ను మూసి తెరిచేలోపు కన్ను రెప్పపాట్లు ఎలా పడిపోతుందో మనకి అందరికీ తెలిసిందే. అది ఉదాహరణ. ఇక్కడ ఏమంటున్నారు అనగా క్రోధము వలన మోహము అనగా కర్తవ్య వివేకము కలుగును. ఎందుకంటే ఏలయన క్రోధభావము కలిగి ఉన్న మానవుడు తాను పొందగోరుచున్న వస్తువు పట్ల మోహితుడై గురువు లాంటి పెద్దలను కూడా దూషించును. మనకెన్నో ఉదాహరణలు తెలుసు ఇలాంటి వాటిల్లో. మోహభావము తీవ్రతను పొందినప్పుడు స్మృతి గతి తప్పును. అనగా శాస్త్రముల మరియు గురువుల ముఖతా విన్నటువంటి అనేక ఉపదేశ వాక్యముల వలన ఏర్పడిన స్మృతి అవసరమైనప్పుడు అక్కడ కలుగనేరదు, పక్కకి వెళ్ళిపోతుంది. ఆ జ్ఞాపకాలు ఏమీ ఉండవు. ఏ ఒక్క మంచి మాట గుర్తురాదు. అంటే వివేకము నశించింది. అనగా మోహముతో కూడిన మనస్సు గతములో తాను విని ఉన్న మంచి మాటలన్నింటినీ కూడా మర్చిపోతుంది. ఆ విధముగా స్మృతి తప్పినప్పుడు బుద్ధి సక్రమంగా పనిచేయదు. ఇది చూడండి, మనకి చదువుతా ఉంటేనే మనకు అర్థమైపోతుంది కదా. ఇలాంటివి అందరికీ అనుభవంలో ఉన్నాయి కదా.
అంటారు కదా, నాకు కోపం వచ్చిందంటే అసలు నేనేం చేస్తాను, నేను మనిషిని కాదు. స్వామి కూడా ఎప్పుడు చెప్తూ ఉంటారు, నేను మనిషిని కాదు అంటూ ఉంటారు చాలామంది అని. ఇదే కదా దానికి ఇవన్నీ మనకు ఆ వాక్యాన్ని గుర్తు చేస్తున్నాయి కదా. అనగా అంతఃకరణమునందు కార్య అకార్య విషయకమైన, అనగా కర్తవ్య అకర్తవ్య విషయకమైన వివేక శక్తి లోపించును. అంటే విచక్షణ జ్ఞానం లోపిస్తుంది. అట్లు వివేక శక్తి లోపించుటనే బుద్ధి నాశనమైందని అంటారు. ఏలైనా విధి నిషిద్ధ కర్మ భేదము కలిగి ఉన్నవాడే మానవుడు. ఆ భేదమును ఎరుగనివాడు పశువుతో సమానము అగును. చూసారా, అది మానవుడు అంటే అక్కడ సరిగ్గా విచక్షణ జ్ఞానము, యుక్తాయుక్త విచక్షణ జ్ఞానం కలిగి ఉండాలి తప్పనిసరిగా, లేకపోతే పశువుతో సమానము. 2 కాళ్ళ పశువు అని అంటారు కదా, అట్లా. అందువలన వివేక శక్తి రూపమైన అంతఃకరణం అనగా బుద్ధి నశించినప్పుడు మానవుడు నశించి మానవ రూపమున పశువుగా నిలిచి ఉండును. ఎన్నో సంఘటనలు మనకి అందరికీ తెలిసినవే ఇట్లాంటివి. సారాంశం ఏమనగా క్రోధము, మోహము మొదలగు దోషములు కలిగినప్పుడు, ఇవన్నీ బుద్ధికి పట్టినటువంటి దోషాలు కలిగినప్పుడు మానవుడు విధి నిషేధములను మరచిన వాడై, అంటే యుక్తాయుక్త విచక్షణ జ్ఞానాన్ని మరచిన వాడై చివరకు పురుషార్థ రూపమైన మోక్ష స్థితిని పొందుటేందుకు కూడా విఫలుడవుతున్నాడు. చూడండి ఎంత ప్రమాదం వచ్చిందో, విఫలుడవుతున్నాడు. మరి కిందకి దిగిపోయింది అతనికి, ఆ విచక్షణ ఏదీ లేకుండా పశుప్రాయుడు అయిపోయాడు. పశుతుల్యమైనటువంటి ఆలోచన వచ్చేసింది. ఈ విషయ చింతన అనగా విషయములను గురించి ఆలోచించుచుండుట సర్వ అనర్థములకు కూడా మూలముగా చెప్పబడినది. మరి ఇప్పుడు మనకు పై శ్లోకంలో అంతా పదే పదే మననం ఆసక్తి వలన ఆసక్తి ఇంకా పెరుగుతుందని చెప్పారు కదా. ఇప్పుడు మోక్షమును పొందుటకు అవసరమైన సాధనాల గురించి చెప్పబడును. ఏది ఇంకా 64వ శ్లోకం నుంచి ఇంకా మోక్షాన్ని పొందడానికి ఇంకా ఎట్లా ఏ సాధనలు అవసరము అనేది చెప్తామంటున్నారు. ఇక్కడ చూసినట్టయితే మనకి ప్రధానంగా ఈ 63వ శ్లోకంలో కోరిక అంటే కామము మనసులోకి రాగానే వెంటనే క్రోధం ఉంటుంది. ఈ 2 కూడా ప్రాణ స్నేహితులు, ఒకరిని వదిలి ఒకరు ఉండలేరు. ఇది మనకి అర్థమవుతుంది ఈ శ్లోకంలో. అట్లాగే ఆ కోరిక తీర్చుకోవడానికి ఈ ఆటంకపరిచే అన్నిటి మీద కోపము, అక్కడ యుక్తాయుక్త విచక్షణ మరిచి అక్కడ ఆవేశంతో వ్యవహరించడం, ఇది అందరికీ తెలిసిందే. కాబట్టి అందుకు సమ్మోహము అంటే మైమరుపు అన్నమాట. ఆ మైమరుపు వస్తుంది అని చెప్తున్నారు. ఇంకా అక్కడ బుద్ధి పనిచేయదు. కాబట్టి వివేకశీలి అయిన వాడు వివేకి ఆ ఇంద్రియ విషయాసక్తిని వదిలి జాగ్రత్తగా ఉండాలి. చెప్పారు కదా పదే పదే వాటిని మననం చేయొద్దు అని. అంటే మనసు నిగ్రహించే విషయంలో అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. మనోనిగ్రహం ఉండాలి. అట్లాగే కోపంలో ఉన్నప్పుడు బుద్ధి అక్కడ భావోద్వేగాలతో కప్పివేయబడుతుంది. అప్పుడు మనకి అందువలన ఆ మంచి చెడు విచక్షణ అది కోల్పోయి ఆ భావోద్వేగాలు, ఆ ఉద్వేగాల ప్రవాహంలో కొట్టుకుపోవడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఆ అంతర్గతంగా మనకి ఆ మార్గదర్శకం చేయవలసిన బుద్ధి ఎప్పుడైతే ఆ వివేకాన్ని, ఆ విచక్షణ కోల్పోయిందో అక్కడ విచక్షణ రాహిత్యంగా ప్రవర్తింప చేస్తుంది. కాబట్టి తన సహజ స్థితి నుంచి ఎట్లా అయితే ఒక బంతి పై మెట్టు మీద పెడితే కింద వరకు దొర్లిపోయినట్టుగా ఆ సహజ స్థితి నుండి ఇంకా కిందకి అరిషడ్ వర్గాలతో ఈ అతలాకుతలం అవుతుంది అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఇవి మనకందరికీ కూడా ఇది అనుభవంలో తెలిసిందే. ఇది ఇంకా దేహపరంగా చూసినా కూడా మనకి రక్తం వేడెక్కిపోవటం, బీపీ పెరిగిందా, బీపీ వచ్చింది అంటారు కదా. ఇట్లా మొత్తం ఆ శరీర ధర్మం అంతా కూడా మారిపోతుంది అనేది కూడా మనం గమనించవచ్చు. అవి అంటే అనారోగ్యపరమైనటువంటి కారణాలు కూడా కొని తెచ్చుకున్నట్టుగా అవుతుంది వాటికి, ఆ ప్రలోభానికి లొంగటం వలన, అంతే కదా. ఇంకా ఆ న్యూరో సిస్టమ్ అంతా కూడా ర్యాపిడ్ చేంజెస్, మనకి ఆకస్మికమైన మార్పులు ఎన్నో సంఘటనలు మనకి జరిగినవి మనందరికీ కూడా తెలిసినాయి కదా. అట్లాగే అసలు తనను తానే మర్చిపోతాడు ఇక్కడ. ఇంకా మొత్తం అసలు అదే కదా చెప్తున్నారు ఇక్కడ, మొత్తం అంతా కూడా మరపుకి వెళ్ళిపోతుంది. అక్కడ స్మృతి జ్ఞానము నష్టమవుతుంది, నాశనం అవుతుంది అని చెప్తున్నారు కదా. అంటే తానేంటో అసలు మరపుకి వెళ్ళిపోతుంది అనేది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. తానేంటో మర్చిపోతాడు. అంటే ఆ అతి
గా ప్రవర్తించడం, ఎందుకంటే ఆ తీవ్రమైన కోపం, ఆ భావోద్వేగాల వల్ల జరిగే నష్టాన్ని ఇక్కడ వివరిస్తున్నారు. ఇంకా విషయాసక్తి, కామము, క్రోధము, కోపము, వీటి వల్ల అవివేకము, అవివేకం వల్ల మరపు, అంటే అసలు తానెవరో తన లక్ష్యం ఏంటో కూడా పక్కకి వెళ్ళిపోతుంది. అంటే బుద్ధి ఇక్కడ భ్రష్టత్వాన్ని పొందింది, అంటే పతనము చెందుతుంది. కాబట్టి ఆ మొదటే అక్కడ ఆ పగ్గాలు వేసుకుని ఆ మొదటే అక్కడ వివేకశీలి అయిన వాడు, ఎందుకు ముందు శ్లోకంలో చెప్పారు, పదే పదే మననం చేయడం వల్ల ఇంకా ఇంకా ఆసక్తులు, ఇంకా ఇంకా దానివల్ల కోరికలు, ఆ చైన్ రియాక్షన్ అట్లా కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి ముందే అక్కడ మొక్కగా ఉన్నప్పుడే, అది విత్తనముగా మొలకెత్తినప్పుడే తుంచేయాలి అని చెప్పారు కదా, అది గుర్తుపెట్టుకోవాలి సాధన పరంగా సాధకుడైన వాడు. ఎందుకంటే స్థితప్రజ్ఞత సాధించాలి అంటే, మనదైన లక్ష్యాన్ని, ఆ గమ్యాన్ని చేరుకోవాలి అంటే ఈ సాధనలన్నీ తప్పనిసరి సాధకుడికి అని కదా చెప్తున్నారు. అది ఇక్కడి నుంచి మరి రేపు చూద్దామమ్మా మిగిలిన శ్లోకాలు. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం నమో భగవతే స్వామి నిర్భయానందాయ.